ఒక చిన్న ఆలోచన జీవితాన్నే మార్చేస్తుంది అనే మాటకు నెల్లూరు జిల్లాకు చెందిన మన్నూరు మల్లిక ఒక నిలువెత్తు సాక్ష్యం. కేంద్ర ప్రభుత్వ పథకాల సహకారంతో ఒక సాధారణ పొదుపు సంఘం మహిళ లక్పతి దీదీగా అవార్డు గ్రహీతగా ఆమె ఆదర్శంగా నిలుస్తున్నారు. తన కులవృత్తిని ఆధునిక సాంకేతికతతో జోడించి పారిశ్రామికవేత్తగా మారి మరో 20 మందికి ఉపాధి కల్పిస్తున్న మల్లిక సక్సెస్ స్టోరీని ఇప్పుడు చూద్దాం. డిఆర్డీఏ ఆధ్వర్యంలో జరిగిన పొదుపు సంఘాల సమావేశంలో స్వయం ఉపాధిపై కల్పించిన అవగాహన కార్యక్రమం మన్నూరు మల్లికకు కొత్త ఆలోచనను రేకెత్తించింది. తనకు తెలిసిన వృత్తినే పరిశ్రమగా మార్చాలని నిర్ణయించుకున్న ఆమెకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివిన భర్త తోడయ్యారు. భారీ లాండ్రీ యంత్రాలు, జనరేటర్లను సమకూర్చుకొని తమ స్వగ్రామంలోనే పరిశ్రమను స్థాపించారు. ఈ పరిశ్రమ స్థాపనకు పొదుపు సంఘం అందించిన తోడ్పాటుతో పాటు కేంద్ర ప్రభుత్వ ముద్రా రుణ సదుపాయం మల్లికకు ఆర్థిక వెన్నుదన్నుగా నిలిచింది. సమీపంలో ఉన్న వైద్య కళాశాల విద్యార్థుల వస్త్రాలను శుభ్రం చేసే భారీ కాంట్రాక్టును దక్కించుకోవడంతో ఈ యూనిట్ వేగంగా విస్తరించింది. ప్రస్తుతం ఈ లాండ్రీ ఇండస్ట్రీ ద్వారా దాదాపు 20 మంది స్థానిక మహిళలకు నిత్యం ఉపాధి లభిస్తోంది. పొదుపు సంఘాల వాళ్ళకి మేము ఇలా పెట్టాము అని చెప్పాము. మాకు సహాయం చేశారు. ముద్రా లోన్ నుంచి 11 లక్షలు తీసిచ్చారు. దాంతో ఇంకా కొద్దిగా డెవలప్మెంట్ చేసుకుంటూ డెవలప్ చేశాను సార్. మేము బతికేదే కాక 10 మందికి ఉపాధి కలిగించాలనే మా ఆశయం. సీఎం గారు గుండా, చంద్రబాబు సార్ గుండా నేను అవార్డు తీసుకోవడం, కేంద్ర ప్రభుత్వం అవార్డు తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. కేవలం ఉపాధి పొందడమే కాకుండా తనలాంటి మరికొందరికి దారి చూపించాలన్న మల్లిక సంకల్పం ఆమెను లక్పతి దీదీ అవార్డుకు ఎంపికయ్యేలా చేసింది. గతంలో కూలి పనుల కోసం వెతుక్కోవాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు గ్రామంలోనే ఈ పరిశ్రమ పెట్టడం వలన నిత్యం పని లభిస్తోందని, అంతేకాకుండా కుటుంబాలకు ఆర్థికంగా చాలా ఆసరాగా ఉందని రోజువారీ కార్మికులు తెలిపారు. మాకు ఇంట్లో పని చేసుకొని ఇక్కడ ఖాళీగా ఉన్నప్పుడు ఇక్కడికొచ్చి పని చేసుకున్నట్టు వస్తున్నాము. 10 మందికి ఎప్పుడు 20 మంది అట్లా పనికి వస్తున్నారు. వాళ్ళతో కూడా మేము కూడా చేసుకుంటున్నాము. ఈ ఫ్యాక్టరీలో ఉపాధి జరుగుతుంది, పని బాగుంది. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. వృత్తి నైపుణ్యానికి యంత్రశక్తిని జోడించి మల్లిక సాధించిన ఈ ఆర్థికోన్నతి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో మహిళా శక్తి ఏ విధంగా కీలక పాత్ర పోషిస్తోందో చాటి చెబుతోంది. సాంప్రదాయ వృత్తులకు సాంకేతికతను జోడిస్తే అద్భుతాలు సృష్టించవచ్చని మల్లిక నిరూపించారు.